నాకు చాలా భయంగా ఉంది అమిత్. కీర్తి, నువ్వు భయపడద్దు, నీ వెనకాల నేనున్నాను కదా. మనం తొందరగా ఈ ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్ళాలి. సరే రా. అది అసలు ఏ అనిమలో తెలియట్లేదు, మనిద్దరిని ఇలా చేసేసింది. నాకు చాలా భయంగా ఉంది అమిత్. మనం దారి తప్పిపోయి వచ్చేసేమా ఏంటి? మనం ఇక్కడే చనిపోతామా? లేదు లేదు కీర్తి, మనం చావడం లేదు. కావాలంటే చూడు, ఇప్పుడు మనం ఈ అడవిలోంచి బయటికి వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు చాలా దూరం లోపలికి వచ్చాము. అమిత్, నీకు ఆ శబ్దం వినిపించిందా? అదేంటో ఇక్కడే ఉన్నట్టుంది. నువ్వు భయపడకు, ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, నేను దారుందేమో చూసొస్తాను. అమిత్ వద్దు అమిత్, అమిత్ తొందరగా వచ్చి. కాపాడండి, కాపాడండి, అమిత్ రక్షించండి, అమిత్ నువ్వు కాపాడండి, అమిత్. ఇది ఎక్కడికి వెళ్ళింది? బాత్రూంలో ఉంటుందా? బంగారం ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ లేదే, బాత్రూంలో లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటిది? ఓరే దేవుడా, ఈ అమ్మాయి ఇలా చేసిందేంటి? ఇకపై మాట్లాడి ఏముందండి? మీ అమ్మాయి పారిపోయిందండి, ఈ ఏరియా అబ్బాయితో పారిపోయింది. ఇలా చూడండి, వాళ్ళు వెళ్ళి 10 hours పైనే అవుతుంది. ఇప్పుడు దాకా ఎవ్వరూ మళ్ళీ రాలేదు. ఇలా చూడండి, ఇదే ట్రెక్కింగ్ రూట్ మ్యాప్. ఈ మ్యాప్లో ఫుల్ డీటెయిల్స్ ఉంది. ఇందులో వెళ్ళిన 6 మంది కూడా ప్రొఫెషనల్ ట్రెక్కర్స్. మార్గం తప్పి వెళ్ళలేదు. అయినా 6 మంది ఎక్కడికి వెళ్ళారని నాకు అసలు అర్థం కావట్లేదు. ఇలా చూడండి ప్లీజ్, మీరే ఏదో ఒకటి చేయాలి. మీ టీం ఇలాగ సర్చ్ ఆపరేషన్ చేసి చాలా మందికి హెల్ప్ చేశారు కూడా. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. ఇంకాసేపట్లో ట్రెక్కర్స్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక్కడికి. మా దగ్గర ఏదో ఒక ఆన్సర్ ఉండాలి కదా వాళ్ళకి ఇవ్వడానికి. ఇలా చూడండి, దీన్ని మేము ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేయట్లేదు. ఇప్పుడు దాకా 11 ట్రెక్కింగ్ క్యాంప్ని అరేంజ్ చేశాం. అయినా ఇప్పుడు దాకా అటువంటి విషయాలన్నీ జరగలేదు. స్నేక్ హిల్, దీని గురించి చాలా విన్నాను. ఇక్కడ కొంతమందే ట్రెక్కింగ్కి వస్తారు. ఎందుకు? ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి? అరే లేదు. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుండ్రు. వాళ్ళందరినీ మీరు మర్చిపోండి. మేడంకి నేను చాలాసేపు నుంచి ఈ విషయం చెప్తున్నాను. ఏమండి, ఇది మేము రెగ్యులర్గా చేసే పనే. మేము వెతికి కనిపెట్టాము. సరేనా? రండి వెళ్దాం. థ్యాంక్ యూ. ఇటు చూడండి, ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ మనం రెగ్యులర్గా ఎలా చేస్తామో అలాగే చేద్దాం. ఈ అడవి మొత్తం మనం వెళ్ళి వెతికితేనే మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. మోనికా, దారిలో ఏమైనా ప్రమాదం వస్తే కనిపెట్టాలి. నేను ఇషాన్ వెతికి కనిపెడతాము, సరేనా? కానీ మయాంక్, నాకు స్నేక్ హిల్ గురించి అసలేం తెలియదు. కానీ ఈ హిల్స్ దగ్గర చాలా తక్కువ మందే వస్తున్నారు. మనం ఇంకా కొంచెం ప్రిపరేషన్స్తో వచ్చుంటే బాగుండేదేమో.
టెన్షన్ అవడానికి ఎలాంటి కారణం అవసరం లేదు మోనికా. మనం ఏమైనా ఇది మొదటిసారి చేస్తున్నామా? ముందు మనం లోపలికి వెళ్దాం, సిచ్యువేషన్ని చూద్దాం, దానికి తగ్గట్టు డీల్ చేద్దాం. పద. అదేం చేద్దాం? హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? మీరెవరు? అంటే అడవిలో ఈ టైంలో ఏం చేస్తున్నారు? మీ ప్రాణాలకి ప్రమాదం అండి. నా పేరు గిలోరి. నేను అడవిలో ఉంటాను. అవును, మీరెందుకు ఇక్కడ చావడానికి వచ్చారు? ఏంటి, చనిపోవడానికి వచ్చారా? అంటే విషయం ఏంటంటే మేము కొంతమందిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాము. లేదండి, అదేంటంటే 2 కుర్రోళ్ళు 3 అమ్మాయిలు చూసారా మీరు? చూశాను. వాళ్ళు అక్కడికి వెళ్ళేది చూశాను. తిరిగి రావడం నేను చూడలేదు. వాళ్ళు వాళ్ళని తిరిగి రానివ్వరు. మీరేం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎవరు రానివ్వరు అని అంటున్నారు? మెల్లగా మాట్లాడండి. ఒకవేళ వాళ్ళకి వినిపిస్తే ఇక్కడికే వచ్చేస్తారా? ఎవరు వచ్చేస్తారని చెప్తున్నారు? అదేం సౌండ్? వెళ్ళి మీరే వెతకండి, సరేనా? ఈ శబ్దం చాలా భయంకరంగా ఉంది. ఏమి ఇబ్బంది లేదు, ఇంతకన్నా పెద్ద ఇబ్బందులు చూసాము. రండి వెళ్దాం. మనం స్నేక్ లోపలికి వచ్చాము, కానీ ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నట్టు లేదే. దీని తర్వాత వెళ్తేనే కదా మనకు తెలుస్తుంది. లిజన్ గైస్, ఇక్కడ నుంచి వేరే డైరెక్షన్స్లో వెళ్దాం. నేను నార్త్ వైపు వెళ్తాను, మోనికా నువ్వు సౌత్ వైపు వెళ్ళు, ఇషా నువ్వు ఈస్ట్కి పో. వైర్లెస్ మొబైల్స్ ఆన్లోనే ఉంది కదా, ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా ఇబ్బందులు వచ్చినా వెంటనే కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అరే ఏంటిది? ఇక్కడ ఏం జరుగుంటుంది? ఇక్కడ ఏదో జరిగింది. ఈ వస్తువులన్నీ చూస్తానికి చాలా పాతవిలా ఉన్నాయి. ఈ వస్తువులున్న వ్యక్తులు ఎక్కడా? వాళ్ళని ఎవరు తినుండ్రు కదా. దాన్ని వెతికి కనిపెట్టాలి. సామాన్లు ఉన్నాయి కానీ మనిషి లేరు. నాకు తెలిసి మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది. ఇందుకు ఇదేం శబ్దం? ఇక్కడ ఎవరున్నారు? ఏమవుతుందో అర్థం కావట్లేదు. మీరెవరు? ఏదో జంతువు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి! ఎవరైనా ఉన్నారా? కాపాడండి మమ్మల్ని! మయంక్ ఫోన్ చేసి ఉంటాడు. హలో మయంక్. హలో అమ్మా. చెప్పు నాన్న. అమ్మ నన్ను కాపాడండి అమ్మా. అమ్మ నన్ను చంపేస్తారమ్మా. మయంక్ నీకేమైంది బాబు? మయంక్ అమ్మా ఏమైనా చేయండి, నన్ను చంపేస్తారు. అయ్యో మయంక్, నేను వెళ్ళొద్దని చెప్పాను కదా నాన్న. మయంక్ ఇదేంటి శబ్దం? ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు మీరే కదా, మీరే ఏం తెలియదని చెప్తే ఎలా చెప్పండి? ఇలా చూడండి మేడం, మేమే ట్రక్ ని ఆర్గనైజ్ చేసాం. అయినా ఇందులో మా తప్పే ఉంది చెప్పండి. ఇలా చూడండి, మా సైడ్ నుంచి మేము చాలా ప్రయత్నించాం. మేము సర్చ్ టీమ్ ని కూడా పంపించాం వాళ్ళని వెతకడానికి. ఇలా చూడండి సార్, ఇదే ఆ క్యాంపు.
వీళ్ళిద్దరే ఆర్గనైజర్స్. చెప్పండి మా మయంకి ఏమైంది చెప్పండి. కాస్త ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని మాట్లాడివ్వండి. మీరెవరు? మీరు మేము సిఐడి ఆఫీసర్స్. ఇప్పుడు ఈ సిటీ మొత్తం మీ క్యాంప్ గురించే మాట్లాడుకుంటోంది. ఇక్కడున్న మీ క్యాంప్ నుంచి ఎంతో మంది ట్రెక్కింగ్ వచ్చేవాళ్ళు మాయమైపోతున్నారని విన్నాను. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అందుకే ఆ ట్రక్కర్స్ ని వాళ్ళని వెతుకుంటూ మేము కూడా ఇంత దూరం వచ్చాం. ఈ కొండల మీద ఏముందో ఇప్పుడైనా చెప్పండి. నా కొడుకు ఏమైంది, వాడు ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో నా కూతురు తిరిగి వస్తా లేదో చెప్పండి ఎవరైనా. మేము మా కూతురు ఫోన్ నంబర్ ని ట్రేస్ చేసుకుని ఈ చోటుకు వచ్చాం. దయచేసి నా కూతుర్ని వెతికి నాకు అప్పగించండి. ఇలా చూడండి ప్లీజ్, కాస్త ఓర్పుగా ఉండండి. మీ పరిస్థితి ఏమిటో మాకు తెలుసు, అయినా మమ్మల్ని పని చేయనివ్వండి ప్లీజ్. మిస్టర్ టోనీ. చెప్పండి సార్. సిమ్రన్. ఎస్ సార్. ఏంటి సమస్య ఏంటి? సార్ ఇక్కడ సమస్య ఏమీ లేదు. మేము ఇక్కడ ట్రెక్కింగ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశాం ఈ స్నేక్ హిల్లో. కానీ అక్కడికి వెళ్ళిన ట్రెక్కర్స్ రాలేదు, ఇంకా రెస్క్యూ టీం వాళ్ళు కూడా రాలేదు. అయ్యో, నేను ఇంతకు ముందే చెప్పాను కదా. ఎందుకు నువ్వెవరు? నేను వీళ్ళకి సహాయం చేస్తుంటాను. నేను ఈ ఊర్లోనే ఉంటాను. నేను దాదాపుగా సంవత్సరం నుంచి చూస్తున్నాను. ఆ కొండ మీదకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదండి. కానీ ఈ డబ్బు గళ్ళలు వినరు, కొండెక్కుతారని వెళ్ళిపోతారు. అయితే అప్పుడే చెప్పొచ్చుగా అడవి మృగాలు ఉన్నాయని. లేదు మేడం, ఆ కొండ మీద అడవి మృగాల్ని ఎవరు చూడలేదు మేడం. ఏంటి అలా ఇలా జరుగుతుంది సార్? తనేం చెప్పారంటే కానీ వీళ్ళ అబ్బాయి ఫోన్లో మాట్లాడేటప్పుడు వెనకాల నుంచి ఏదో అడవి జంతువు శబ్దం వినిపించిందని చెప్పాడంట. ఏంటి అడవి జంతువునా? అయ్యో నా కూతుర్ని రక్షించండి. మీరిద్దరూ వెంటనే మాతో రండి. ఏంటి సార్? మేమా సార్? ఎనీ ప్రాబ్లం? లేదు సార్. వెళ్దాం సార్. రండి. సార్ ఇక్కడి నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది సార్. నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం పైనే అవుతుంది సార్. మేము 1 సంవత్సరం తర్వాత ట్రెక్కింగ్ ఏర్పాటు చేశాం, కానీ మేము ప్రొఫెషనల్ ట్రెక్కర్స్ కాదు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏం మారిందో తెలీదు. సరే, మీరేం దిగులు పడకండి. ఇక్కడి నుంచి మనం 2 టీములుగా మారి వాళ్ళని వెతుకుదాం. ఓకే? ఎస్ సార్. సార్ సార్ నేనేం చెప్తున్నా అంటే మనందరం కలిసే వెళ్దాం సార్. ఎందుకంటే కలిసున్నాం అనుకోండి, ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడొచ్చు. వేరువేరుగా వద్దు సార్. ఇప్పుడేమంటారు? మనమందరం కలిసి లేకపోతే సమస్యను ఎదుర్కోలేమా? లేదు సార్, లేదు సార్, నేను ఆ విధంగా చెప్పలేదు సార్. లేదు, మా ఇంకో వాళ్ళ యొక్క టీము ఇక్కడి దాకా ఒకటిగానే వచ్చారు, కానీ వెతకడానికని విడిపోయారు. తర్వాత కనపడకుండా పోయారు. భయపడకో, డెఫినెట్గా మనం మిస్ అవ్వం. అందువల్ల ఇక్కడి నుంచే నేను, సిమ్రన్, నిఖిల్, తర్వాత డాక్టర్ తారిక కలిసి వెళ్తాం. ఇక సచిన్, నువ్వు, డాక్టర్ సాలంకి, పంకజ్, టోనీ, జయవంతి కలిసి వెళ్ళండి. సార్ సార్ నేను మీ టీంలో వస్తా సార్, మీ యొక్క టీంలో. వెళ్ళు, నువ్వు దయాతోనే వెళ్ళిపో. పిరికి వాడంతా మా టీంలో అక్కర్లేదు, అనవసరంగా భయపడాల్సి ఉంటుంది. సరే ఓకే పంకజ్, నువ్వు మాతోనే రా. సరే, ఆల్రెడీ మనం ఫిక్స్ చేసుకున్నట్టు 2 టీములుగా విడిపోయి వెళ్దాం. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏమైనా చూస్తే దాని గురించి ఇంకో టీంకి ఇన్ఫార్మ్ చేయాలి. ఫోన్ ద్వారానో లేక ఫ్లార్ కొట్టో. ఓకే? కానీ ఇక్కడ ఫోన్ సిగ్నల్ దొరుకుతుందా? ఫోనా? నెట్వర్క్ ఉంది, అందొచ్చు అనుకుంటాను. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. మరొక విషయం, ఇలా చూడండి, అడవి చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఎవరు ఎవరికి చెప్పకుండా వెళ్ళకూడదు. ఒకరికొకరు టచ్లో ఉండాలి. అర్థమైందా? మనుషులే లేని చోటు, కొత్త చోటు, ఎంత ప్రమాదం ఉంటుందో ఎవరు తెలుసు. ఎందుకని ఇంత వెళ్ళనని చెప్పాను. సార్ ప్రమాదం వస్తే అందరికీ ఒకేలాగా వస్తుంది కదా. నువ్వు నా గురించి దిగులు పడద్దు, నేను అన్ని ఏర్పాట్లోనూ ఉన్నాను. సార్ లేదు, అందరికీ ఏర్పాటు చేశానని చెప్తాను. సార్, ఏదైనా ప్రమాదకరమైన మృగం నన్ను ఎత్తుకుపోతే దయచేసి నన్ను కాపాడండి సార్. ఎందుకంటే అడవికి ఎప్పుడు వెళ్ళా కానీ నాకు చేదనుభవాలే ఉన్నాయి. దిగులు పడకో, ఒకవేళ ఏదైనా నేను ఎత్తుకు వెళ్తే మేము తిరిగి తీసుకొస్తాం. అలాగే సార్. పద, లెట్స్ గో.
ఏదో జరిగిందనుకుంటాను. చుట్టుపక్కల చెక్ చేయండి. ఇలా చూడండి సోలంకి సార్, ఇక్కడ ఎముకలన్నీ ఉన్నాయి. ఇది ఎవరై ఉంటారు? ఈ పని ఎవరు చేస్తుంటారు? ఇదేమిటి? మనిషి ఎముకలున్నాయి, పుర్రె కూడా ఉంది. ఇది ఒకరిదా లేకపోతే చాలా మందిదా తెలియట్లేదే. సార్, ఈ బాక్స్ని చూడండి. చూడ్డానికి చాలా పాతదిగా అనిపిస్తుంది. అలాగే కనిపిస్తుంది. అరే ఇలా చూడండి, ఇదేదో ఒక టెంటులా ఉంది. ఏమైనా ఉందా? సార్, ఇది హోటల్ బిల్ కదా, 2009. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఏదో జరుగుతోంది. సార్, ఇక్కడ చాలా ఎముకలున్నాయి. ఇంకా క్యాంపెయిన్ టెంట్ కూడా ఉంది. అయితే చాలా మందిని ఇక్కడ చంపుంటారేమో. కానీ ఎలా? సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. అనవసరంగా ఎవరో భయపడిన అవసరం లేదు. పదండి, అటు వెళ్ళి చూద్దాం. సార్, నేను ఇంతకు మించి రాలేను. నేను చావాలని అనుకోవట్లేదు. సార్, వెళ్ళిపోదాం సార్, ప్లీజ్ సార్. భయపడకండి, అదే నేనున్నాను కదా. అంటే దయ సార్ ఉన్నారు. ఈయన మనకి ఏది అవనివ్వరు. టెన్షన్ పడకండి. చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ చాలా స్కెలిటన్స్ వస్తువులు పడున్నాయి. మనం వెతుకుతున్న వాటి గురించి ఎలాంటి క్లూస్ దొరకలేదే. అందరూ ఎక్కడికి వెళ్ళి చచ్చారో తెలియట్లేదు. మనం పైకి వెళ్ళి చూడాలి. ఒక్క నిమిషం. ఎవరో ఉన్నారనుకుంటాను. వాళ్ళే అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు. కానీ ఎందుకు ముందుకు రావడం లేదు? సార్, మేబీ మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంది అనుకుంటా. ఆ అవకాశం కూడా ఉంది. ఎవరో ఉన్నారు. ఎవరు సౌండ్ చేయకండి. ఏయ్, కదలకో. ఒక్కడుగు ముందుకు వేసావో లే పైకి లే. ఆ శబ్దం వినిపించిందా సచిన్? అవును సార్, ఏదో మృగం గాండ్రించిన శబ్దం వస్తోంది. అడవి జంతువే, కానీ ఎక్కువ ఉన్నట్టున్నాయే. బాస్, కనిపించకుండా పోయిన వాళ్ళు దొరుకుతారో లేదో, కానీ ఖచ్చితంగా మనం ఆ మృగం దగ్గర ఇరుక్కుంటాము. రెడీగా ఉండండి సార్. త్వరగా మనం వెళ్ళి టీంతో చేరుకోవాలి. పదండి సార్. రా. ఇక్కడ జరిగే అన్నిటికీ అక్కడ గట్టిగా అరుస్తోందే, ఆ జంతువే కారణం అయి ఉంటుంది. దాక్కోడానికి కూడా జాగాలేదే. అవే లేదు సార్, ఆ మృగం ఎక్కడ దాక్కుని ఉంటుందో కూడా తెలియదు కదా. నాకు ఇప్పుడు బాధగా ఉంది. కీర్తిలాగే ఆ జంతువు అందరినీ. లేదు, అలా అయి ఉండదు. మీరు దిగులు పడకండి. ఇక్కడ ఎవరికి ఏమీ జరగనివ్వం. మా దగ్గర ట్యాంకులు వేసేసింది. ఈ ఏరియా ఫుల్గానే వెతికేసాం. ఇంత కష్టపడి వెతికినా కూడా ఏం దొరకలేదు. ఆ ట్రక్కర్స్ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదే. తర్వాత అడవి జంతువు గురించి ఏమీ తెలియడం లేదు. మిస్ అయితే ఎక్కడికి వెళ్ళుంటారో. ఇంతవరకు ఒక్క బాడీయే దొరికింది. మిగిలిన వాళ్ళు ఏమయ్యారో తెలియడం లేదు. మనం వెళ్ళి చూద్దాం సార్, మనకేమైనా దొరుకుతుందేమో. సరే రండి వెళదాం. మయాంక్, ఏంటి సార్, నేను ఇప్పుడు మయాంక్ పారిపోవడం చూశాను. ఎక్కడ? అక్కడ. అరే సిమ్రన్. మేడం, ఆగు సిమ్రన్. మేడం ఆగండి. సిమ్రన్ ఆగు. సిమ్రన్, ఏదో ఒక వస్తువు నా కళ్ళ ముందు నుంచి ఇలా వెళ్ళింది. సార్, రక్తం వస్తుంది. ఎవరో మిమ్మల్ని గీచినట్టున్నారు. ఇది ఎలా జరిగింది? ఈ సిమ్రన్ ఏమైంది?
సిమ్రన్ టోనీ మనతో వచ్చిన వాళ్ళు, వాళ్ళకేమీ కాకూడదు. అది మన రెస్పాన్సిబిలిటీ. ఆ సిమ్రన్కి ఏమైనా అయ్యేలోగా మనం కనిపెట్టి తీరాలి. సార్ ఆ మృగమే అనుకుంటే సార్ బాగా ఆకలితోందేమో. సచిన్, ఇంకో శబ్దం వినిపిస్తుంది చూడు. అవును సార్, కానీ ఈ శబ్దం పాతగా లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రండి సార్, వెళ్ళి చూద్దాం. ఇటువైపు సార్. సార్ సార్, సచిన్, ఏదో జంతు శబ్దం. ఏం జరిగింది సార్? ఒక నిమిషం. నీకేమైంది దయ్యా? సార్, అది సిమ్రన్ సడన్ గా మాయంకును చూసి పరిగెత్తడం మొదలుపెట్టింది. నేను వెనకాలే వెళ్ళాను. నేను తను ఆపుదామని ప్రయత్నిస్తున్నప్పుడు మెరుపులా ఏదో ఒక వస్తువు వచ్చి దాడి చేసింది. అప్పటి నుంచి మేము సిమ్రన్ని వెతుకుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఆ మృగం మమ్మల్ని చూస్తుంది, అయినా మనం చూడలేకపోతున్నాం. ఎలా తప్పించుకోవాలి సార్? డోంట్ ఫియర్ వెన్ సాలంకీస్ హియర్. నేను అన్నిటికీ సిద్ధంగానే వచ్చాను. ఇదిగో ఇలా చూడండి, పెట్రోజన్ గ్యాస్. దీనితో ఏం చేయాలి సార్? దీనివల్ల కాంది ఏదీ లేదు. ఇలా చూడండి, ఆ మృగాలు కనిపించట్లేదు. ఎవరి మీద ఈ షాట్ని కొడతారు? ఈ పెట్రోజన్ గ్యాస్ వేశారు అంటే వాళ్ళు అలాగే ఫ్రీజ్ అయిపోతారు. ఆ సమయం చూసి మనం ట్రాంక్లైజర్ షాట్ని కొట్టాలి. సూపర్ సార్, మీరు చాలా గ్రేట్. మీరు మా ప్రాణాలని కాపాడారు. నీకు నా టీం అక్కర్లేదు, దయా టీం కావాలి కదా. ఇప్పుడు పైకి వెళ్దామా? ఆ దారుణమైన జంతువు మనల్ని వెతికేలోగా మనం దాన్ని వెతికి ఎలాగైనా దాన్ని కనిపెట్టాలి. పదండి. పాము కాదు, చెట్టు వేరు. అరే, చెట్టు ఒక వేరా? మరి పావులాగా ఎందుకు తెలిసింది? మనం ఇక్కడ నుండి త్వరగా కిందికి వెళ్ళిపోదాం సార్. సార్, ఆ వడి లేకుండా మనం కిందకి వెళ్ళకూడదు సార్. రెడీ సార్. ట్రాంక్లైజరా? కానీ ఇంతవరకు మనం ఉపయోగించలేదే. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అయితే మరెవరు ఇక్కడున్నారు? మయాంక్ వాళ్ళ టీమా? లేదు బాస్, ఇది మయాంక కాదు. ఆన్స్పెక్స్ JH8. ఇది చాలా రేర్ అయిన ట్రాంక్లైజర్. ఇది అందరికీ ఈజీగా దొరకదు. ఇది చాలా స్పెషల్ అయినది. ప్రస్తుతం మనం దీన్ని కనిపెట్టే తీరాలి. సార్, జయవంతి ఏమైంది? జయవంతి వెతకండి. జయవంతి సార్, అతని మొబైల్ నుంచి ఈ ఫోటోని సాలంకి సార్ పంపించారు సార్. ఆన్స్పెక్స్ JH8. ఇదేం విషయం? ఈ డాక్టర్ ప్రకాష్ ఎక్కడికి వెళ్ళారు? ముందు ఈ కేసులో చాలా టైం స్పెండ్ చేశాం. ఈ డాక్టర్ సోలంకి సారు, డాక్టర్ ప్రకాష్ ఇద్దరు ఒకేలా ఉన్నారు. టెన్షన్ అవ్వకండి సార్, మేము అతన్ని గోవా ఫ్లైట్ నుంచి సేఫ్గా దింపేశాం. అతను త్వరలో ఇక్కడికి వచ్చేస్తారు సార్. ఎవరు? డిస్కోకి వెళ్లాల్సిన వాడు ఇక్కడికి వచ్చేసావా? ఇది CID బ్యూరో అండి, CID బ్యూరో. ఏంటిది, చెవులో హెడ్సెట్ వేరేసుకున్నావా? నా హ్యాండ్సమ్ ఫేస్ ని, నా డాన్స్ ని చూసి మీరు అర్థం చేసుకోవాలి కదా. నేను ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా ఇక్కడికే వస్తున్నాను. ఎవరు వస్తే సంతోషం అదిగా వస్తుందో వాడే డాక్టర్ ప్రకాష్. మిమ్మల్ని చుట్టానికే వచ్చాను. యో, మీరు డాక్టర్ ప్రకాష్? మీరా? ఇలా చూడండి, గోవాలో టేకప్ అయిన వాడిని తిన్నగా CID ఆఫీసులోనే దిగుతున్నాను.
గోవాలోకి వెళ్ళలేకపోయాను, అందుకని నేను తిన్నగా ఇక్కడికి వచ్చాను. యో యో సో సారీ మిస్టర్ ప్రకాష్, మీ గోవా ట్రిప్ని పాడు చేసినందుకు క్షమించండి. సోలంకి సార్ లేకపోవడం వల్ల ఇదొక ఎమర్జెన్సీ వర్క్, అందువల్లే మిమ్మల్ని పిలిచాం. అద్భుతం ఆఫీసర్, చెప్పండి ఏం కావాలి? నేను నా దేశం కోసం ఏం చేయాలి చెప్పండి. కొంచెం దీన్ని చూడండి. ఏంటి సార్ ఇది? దేనికి యూజ్ చేస్తారు దీన్ని? ఏయ్ 1 minute ప్లీజ్. థ్యాంక్ యూ. ఓ ఆన్స్పెక్ JH8. ఓ అది కూడా ఇంకులో రాశారు, ప్రింట్ చేయలేదు. ఇది మీకు ఎక్కడ దొరికింది? ఇది స్నేహికల్ అడవిలో. అక్కడే దీన్ని యూజ్ చేశారు. వాట్? 1 minute. ఈ ట్రాంక్లైజర్ ఆ అడవిలో ఏం చేస్తుంది? ఈ డ్రగ్ ఒక ట్రాంక్లైజర్. దీన్ని పెట్టుకొని చాలా భయంకరమైన మృగాల్ని ట్రాంక్లైజ్ చేస్తారు. ప్రమాదకరమైన మృగమా? అలాగైతే ఎలాంటి మృగం? అదేంటంటే నీలాగా ఉండదు. సరే సరే, మీరు ఏం చెప్పడానికి వస్తున్నారు? ఆఫీసర్, ఈ ట్రాంక్లైజర్ ని సాధారణమైన జంతువులకి యూజ్ చేయరు. ఈ ట్రాంక్లైజర్ ని అపాయకరమైన జంతువులకే వాడతారు. అదేంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ గా, అపాయం జరగకుండా. నాకు అర్థం కాలేదు డాక్టర్. ఓకే నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక అపాయమైన జంతువుని పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా ఎక్స్పెరిమెంట్ లో ఆ జంతువు వైలెంట్ అయితే అపాయకరమవుతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ ట్రాంక్లైజర్ ని ఆ జంతువు మీద యూజ్ చేసి టెంపరరీగా ప్రశాంతం చేస్తారు. ఈ ట్రాంక్లైజర్ ఉంది చూడండి, ఇది ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆ ల్యాబ్ లోనే తయారు చేస్తారు. వేరే ల్యాబ్ లో ఎక్కడ తయారు చేయరు. అలాగా? దీన్ని ఎలాంటి ల్యాబ్స్ లో తయారు చేస్తారు? అభిజిత్, ఇది చాలా స్పెషల్ అయినది, అలాగే సున్నితమైనది కూడా. అన్ని ల్యాబుల్లోనూ తయారు చేయరు. ఇన్ఫాక్ట్ మన దేశంలో ఉన్న కొన్ని ల్యాబుల్లో మాత్రమే ఇటువంటి ట్రాంక్లైజర్ ని తయారు చేస్తున్నారు. అలా అయితే ఎవరో ఒకరు ఎవరికి తెలియకుండా ఈ డ్రగ్స్ ని యూజ్ చేస్తున్నారు. అలా చేసేవారికి ఈ ఊర్లో ఉన్న పెద్ద ల్యాబ్లో యాక్సెస్ కూడా ఉంది. అలాంటివి ఎన్ని ల్యాబ్లు ఉన్నాయో కనిపెట్టండి. జయవంతి, జయవంతి, జయవంతి! మనం వచ్చిన దారిలోనే మళ్ళీ వెతకాలి. ఉన్నట్టుండి జయవంతి ఏమైపోయింది? సార్, మీకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ సిమ్రాన్ కనపడకుండా పోయింది, ఇప్పుడు మీ ఆఫీసర్. ఇక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో తప్పించుకోలేరు సార్. బాస్, జయవంతి దారి తప్పుంటుంది, లేకపోతే ఆ మృగం తన్ని. అడవి జంతువా? ఇది ఈ షూ జవంతిది కదా, ఇందులో రక్తం వస్తుంది. ఇదిగో అలా చూడండి. ఇది జయవంతి వాచ్. ఇదేం గొయ్యా? సార్, అక్కడ చెప్పులు, వాచ్ ఉన్నాయి సార్. అలాగే ఇక్కడ గుంట. సార్, ఒకవేళ పంకజ్, మనం దాన్ని పట్టుకునేంత వరకు మనందరి ప్రాణాలకి ప్రమాదమే. దాన్ని వెతకాలి. దయా, ఇలాంటి పళ్ళమంతా మామూలుగా ఒక పెద్ద జంతువుని పట్టుకోవడానికే వేస్తారు. జంతువులా? అడవి జంతువులా? అవునవును. కానీ ఈ గోతిని ఎవరు కడతా ఉంటారు? ఇటువంటి గోతిని ఇక్కడ తవ్వాలంటే అది మనిషి చేయాల్సిన పని. సార్, కొయ్య ఇక్కడ ఉంది. జయవంతి సామాన్లు కూడా ఏమో పక్కనే ఉన్నాయి. అలాంటి జరిగిన ఇన్సిడెంట్ పక్కనే జరుగుండాలి కదా. ఖచ్చితంగా ఆ మృగం వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఉంటుంది సార్. బాబు, నీ ఒళ్ళంతా నెగిటివ్ గానే ఉంటుందా? ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతావు, పాజిటివ్ గా మాట్లాడొచ్చు కదా. ఒకవేళ జయవంతి గోతిలో పడినా కూడా తన దగ్గర గన్ ఉంది కదా, అప్పుడు తన్ని కాపాడుకోవడానికి షూట్ చేయొచ్చు కదా. కానీ దయా, తను షూట్ చేసుంటే గన్ను శబ్దం వినిపించుంటుంది కదా. మన జయవంతి చాలా టాలెంటెడ్ ఆఫీసర్. అంత తేలిగ్గా ఓటమి నొప్పుకునే రకం కాదు. జవంతి! తారిక, రా. జవంతి, జవంతి, నువ్వు బాగున్నావు కదా? జవంతి, మేమే. డాక్టర్ చూడు సార్, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త. మెల్లగా ఇలా కూర్చోబెట్టండి.
మమ్మల్ని అందరినీ భయపెట్టావు. నీళ్లు తాగు. మెల్లగా తాగు. ఐఎమ్ సారీ సార్, నేను వెనకుండిపోయాను. సార్ ఆ యానిమల్ ఎక్కడికి వెళ్ళింది? మీరు ఆ మృగాన్ని చూసారా? అవును చూశాను, కానీ చూడలేదు. చూశారు, చూడలేదా? ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? నేను వెనక వస్తున్నప్పుడు నాకేదో శబ్దం వినిపించినట్టు అనిపించింది. అదేంటో చూద్దామని నేను ముందుకు వెళ్ళాను. తర్వాత నేను లోయలో పడిపోయాను. దాని తర్వాత నాకేది స్పష్టంగా తెలియలేదు. అంతా చూడ్డానికి బ్లర్గానే కనిపించింది. సడన్గా ఒక యానిమల్ నా ముందుకు వచ్చింది. అది చాలా విచిత్రంగా అనిపించింది. నేను నా గన్ని తీసి పాయింట్అవుట్ చేశాను. కాల్చడానికి ముందే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. సార్, నేను ఎప్పుడు స్పృహలోకి వచ్చానో అప్పుడు నేను ట్రై చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసాను. కానీ సార్, ఆ యానిమల్ చాలా విచిత్రంగా అనిపించింది. విచిత్రమైందే. అదేంటో కనిపెట్టి తీరాలి. దయా, ఇక మీద రిస్క్ తీసుకోలేము. ఇప్పుడు ఈ ప్యాట్రోజన్కి సమయం వచ్చింది. సొలంగి సార్, జాగ్రత్త, వెనక్కి రండి. వెళ్దాం, పదండి. అప్పుడు ఈ రిపోర్ట్ని డాక్టర్ ప్రకాష్ రెడీ చేశారా? ఓకే, అడగండి, మీకేం కావాలో. మేము విచారించినంత వరకు ఇదొక సింథసైజ్డ్ డ్రగ్, లేదా ఇక్కడ ఏదో ఒక ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్ కోసమే యూస్ చేస్తున్నారా? అయినా ఆ డ్రగ్ ల్యాబ్ కాకుండా ఒక భయంకరమైన అడవిలో దొరికింది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ల్యాబ్లో నుంచే బయటికి వెళ్ళింది. సార్, దానికి ఛాన్స్ లేదు. అది జరగదు. ఈ డ్రగ్ ల్యాబ్ నుంచి ఎలా బయటికెళ్తుంది? సార్, ఎప్పుడూ ఈ ల్యాబ్లో రక్షణ ఎక్కువగానే ఉంటుంది. అందుకనే ఇక్కడి నుంచి ఎవరు దేన్ని తీసుకువెళ్ళలేరు సార్. కానీ బయటికి వెళ్ళిందిగా. ఈ డ్రగ్ను ఎవరెవరు యూస్ చేస్తున్నారు? ఈ డ్రగ్ పైన ఎవరెవరు పనిచేస్తున్నారు? ఇది తెలుసుకోవచ్చు సార్. ఒక నిమిషం. సార్, ఈ డ్రగ్లో పనిచేసేదే డాక్టర్ జయంత్, డాక్టర్ మీనాక్. వీళ్ళిద్దరే పనిచేస్తున్నారు. ఇద్దరితో మాట్లాడొచ్చా? సార్, ఇద్దరి దగ్గర ఏదైనా సమస్య? ప్రాబ్లం ఏమీ లేదు సార్. నేను తనతో మాట్లాడాలి. సరే సార్, మీరేమనుకుంటున్నారు సార్? ఈ డాక్టర్తో మాట్లాడి మనం ఈ ప్రమాదకరమైన మృగాన్ని పట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా ఫ్రెడ్డీ. ఇకపై ఆ ప్రమాదకరమైన జంతువు మన కళ్ళ ముందుకు వచ్చే తీరాలి. సార్, ఈ పొగ వల్ల మనం తప్పించుకున్నాం కదా. ఎందుకంటే మృగం గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. పంకజ్, భయపడొద్దు. నేను చెప్పాను కదా, ఈ ప్యాట్రోజన్ గ్యాస్ ఉంది కదా, అది సూపర్గా పనిచేస్తుంది. ఆ అటాక్ చేస్తుంది కదా మృగం, అది అలాగే ఫ్రీజ్ చేస్తుంది. అది ఏవీ చేయలేదు. నాకు తెలిసి ఈ విషయంలో జంతువే కాదు, కొందరు మనుషులకు కూడా సంబంధం ఉంది. వాళ్ళు మనల్ని గమనిస్తున్నట్టున్నారు. నిఖిల్, మ్యాప్ ఇవ్వు. ఇలా చూడండి, ఇది ఈ అడవికి చెందిన మ్యాప్. మనం ఈ అడవిలో అన్ని ప్లేస్లు వెతికేశాం, కానీ కీర్తి బాడీ మాత్రమే దొరికింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? అలా జరిగే అవకాశమే లేదు. సార్, అయితే కనపడకుండా పోయిన వాళ్ళు కొండ మీద లేరా? అలాగే అనిపిస్తోంది. మనం ఎవరో పన్నిన వలలో ఇరుక్కున్నాం అనుకుంటాను. సార్, అన్ని జంతువులు పెట్రోజన్ గ్యాస్ వల్ల సైలెంట్ అవుతుంది అన్నారు కదా, కానీ అలా ఏం జరగలేదు కదా సార్. ఈ గ్యాస్ దాన్ని బాధించలేదనుకుంటాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది అసలు ఎందుకు పనిచేయట్లేదు? అన్నిటి మీద పనిచేయాలి కదా.
నిఖిల్ 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 వద్దు, నువ్వేం భయపడకు నిఖిల్. మనం దీన్ని అప్పుడే చంపకూడదు. ట్రాంక్లైజర్ యూజ్ చేయాలి. పట్టుకోండి. కానీ ఇది పని చేయలేదు సార్. ఎందుకు పని చేయట్లేదు? సార్, తారిక మీరిద్దరు ఇక్కడే ఉండండి. నిఖిల్, నీకేం కాలేదుగా? సచిన్, ఏం కాలేదు సార్. వీళ్ళెలా కళ్ళు తిరిగి పడిపోయారు? అభిజిత్ మేము లేటుగా రాలేదుగా. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు. అవును, వీళ్ళని ఎలా షూట్ చేశారు? ఒకే ఒక వస్తువుతోనే వీళ్ళని అడ్డుకోగలము, హ్యాండ్ స్పెక్ట్స్. నేను మెట్రాప్స్ ల్యాబొరేటరీకి వెళ్ళాను. అక్కడేం దొరికిందని చెప్తే మీరు అస్సలు నమ్మరు. బాస్, ఆ ప్యాట్రోజన్ గ్యాస్ వీళ్ళ మీద ఎందుకు పనిచేయట్లేదో ఇప్పుడే మనకు అర్థం అవుతుంది. మృగాల మీదే ఇది పనిచేస్తుంది. వీళ్ళు మనుషులు కదా. వీళ్ళు అడవిలో ఉన్నందువల్ల వీళ్ళని జంతువులు అనుకున్నారా ఏంటి? కానీ వీళ్ళు మనుషులే కదా. కానీ ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయాలి? దాన్ని కూడా త్వరలోనే కనిపెట్టొచ్చు. కాపాడండి, 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 కాపాడండి. సార్ మన ఇక్కడి నుంచి వెళ్ళాలి సార్. ఇలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్. సార్ అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఏదైనా చేయండి సార్. సార్ ఏదైనా చేయండి సార్. సార్ ఎందుకు సార్ అలా ఉన్నారు? సార్ ఆగు. హే, వెనక్కి వెళ్ళు. అన్నట్టు ఈ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీకు వీడిని కంట్రోల్ చేసే దారి తెలుసా? కానీ తను ఈవిడే డాక్టర్ మ్యాట్రాక్స్ ల్యాబ్లో. ఏంటి నేను చెప్పేది నిజమేగా? ఓ సారీ, డాక్టర్ మీనాక్షి. ల్యాబ్లో మనుషులతోనే ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. అది విచిత్రమైన ఎక్స్పెరిమెంట్. ఏంటి డాక్టర్ మీనాక్షి, నేను చెప్పేది నిజమేగా? అందుకే నేను అప్పుడు డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఎలాంటి ఐడి ప్రూఫ్ లేదని చెప్పావు కదా. అర్రే, ఎక్కడికి పారిపోతున్నావు? ఒక ఎక్స్పెరిమెంట్ మేము కూడా చేయమా? ఒక డాక్టర్గా ఉండి ఇలాంటి నీచమైన పనులు చేశావు. మాయికా, మీ టీం అంతా ఎక్కడికి వెళ్ళారు? చెప్పు. ఎందుకంటే నువ్వు చూసి పరిగెత్తింది మాయింగ్ ఖానే కాదు. అందరూ ఆశ్చర్యపోయారు కదా. నేను దాచిన ఈ రహస్యాన్ని అందరు సిఐడిని అదరగొట్టేసింది కదా. ఇదే నేను ప్రపంచానికి చూపించాలనుకున్నాను. జంతువులు మనుషుల్లాగా చాలా యుగాలకి అవసరం. కానీ నేను వాళ్ళని మనుషుల్లా కాదు, జంతువుల్లా మార్చగలను. అమాయకపు ప్రజల్ని జంతువులుగా మార్చేశావు. ఇదంతా ఆవిష్కరణ? అవును, చాలా బాగా కనిపెట్టారు. నాకన్నా ముందు ఎవరైనా ఇలా చేశారా? నువ్వు టెస్ట్ చేయాలనుకుంటే నీ ల్యాబ్లో టెస్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి అమాయక మనుషుల్ని బలి చేస్తున్నావు? నాకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకనే నేను ఇది ఎవరికీ తెలియకుండా చేశాను.
3 ఏళ్లుగా ఈ అడవిలోకి చాలా మందిని తీసుకొచ్చాను. వాళ్ళకి నిద్రమందిచ్చి తీసుకువెళ్ళిపోయేదాన్ని. వాళ్లతో ఎక్స్పెరిమెంట్ కూడా చేసేదాన్ని. అప్పుడు వాళ్లే జంతువులని వాళ్ళే అనుకునేవారు. వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ఏవి చేసేవారు కాదు. నేను వాళ్ల మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళని ప్రజల మీదకి వదిలేదాన్ని. దాని రిజల్ట్ ఇదంతా. స్నేక్ హిల్ నా ఎక్స్పెరిమెంట్కి 5వ చోటు. మయాంక్ తన టీం ల్యాబ్కి వెళ్ళారు. వాళ్ళందరినీ నేను అలాగే చేసేస్తాను, ఇంకా మిమ్మల్ని కూడా. జ్ఞానం, విజ్ఞానం, ఆవిష్కరణలో మనుషుల జీవితాల్ని మెరుగుపరచాలి, జీవితాల్ని నాశనం చేయకూడదు. ఇక నువ్వు అలా ఏమీ చెయ్యలేవు. నీ పనికిరాని ఎక్స్పెరిమెంట్ కోసం ఎంతమంది అమాయకుల జీవితాలతో ఆడుకున్నావు, ఎంతమంది ప్రాణాలు తీశావు. ఇక జైలుకు వెళ్ళు. తర్వాత అక్కడ నీకు ఉరి శిక్ష పడేంత వరకు వెయిట్ చేస్తూ ఉండు.